హాయ్ బుజ్జమ్మ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నావా? ఎంత క్యూట్‌గా ఉన్నావో తెలుసా సీరియల్‌లో కన్నా బయట? ఎంత క్యూట్‌గా ఉంటానో తెలుసా? అవునా? తెలియదు మరి నాకు నువ్వు చెప్పాలి కదా! నేను చెప్పాలంటే మీరు నీ నాకు పొజిషన్ తీసుకోవాలి కదా. అవునా? అయ్యో! ఈసారి నుంచి తీసుకుంటా సరేనా? ఓకే. ఓకే. నీకు గమనించావా ఈ షూట్‌లో నువ్వు? గమనించా. ఏం గమనించావు చెప్పు? వైజాగ్ నుంచి వచ్చా. వైజాగ్ నుంచి వచ్చావా? అది గమనించావా? ఓకే. మీ ప్రాపర్ వైజాగా? మాది వైజాగ్. ఓకే. విశాఖపట్నం. విశాఖపట్నమా? నన్ను తీసుకెళ్తావా మరి వైజాగ్‌కి? ఎందుకు ఇలా ఇలా అంటున్నావు? ఇలా ఇలా అంటున్నా. ఇలా ఇలాగా. అదే ఇలా ఇలా అంటున్నావా? ఇలా. ఇలానా? ఇలానే ఆ! చెప్తున్నాడా అలా. ఎందుకంటున్నావు? రీల్ చేస్తున్నాం కదా అక్క. రీల్ చేస్తానా? ఓకే. సో చూసావా మన ఇద్దరం బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్ వేసుకున్నాం. నిజమే అక్క. కానీ పైక పింక్ ఉంది కదా. పైన పింక్ ఉంది కదా. సో కింద బ్లాక్ ఉంది కదా. నిజం. నిజం కదా? ఓకే. సో మరి ఎలా నాకు హార్ట్ ఇచ్చావా? లేదక్క. ఇవ్వలేదు. ఇచ్చావు కదా మరి లేదంటావేంటి? ఇచ్చిన. ఇచ్చావా? ఓకే. సో మరి నీకు 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌లోని ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్పు? అవకాశం ఎలా వచ్చింది? చాలా వచ్చింది అక్క. ఏంటి చాలా వచ్చింది? చాలా సీరియల్స్ చేశాను తెలుసా. చాలా సీరియల్స్ చేసావా? ఎన్ని సీరియల్స్ చేసావు మొత్తం? మొత్తం ఎన్ని సీరియల్స్ చేసావు నువ్వు? ఒక సీరియల్ చేసా, ఇంకొక సీరియల్ చేసా, ఇంకొక సీరియల్ చేసా, ఇంకా 4th సీరియల్ చేసా, 5 సీరియల్ చేసా, ఇంకొక సీరియల్ చేసా. అది కూడా విలన్ది చేసావా? ఇంకా కిడ్నాపర్ది చేసా నేను. చెప్పాలా అక్కడ ఏం జరిగిందో? చెప్పు. ఇక అక్కడ మేము అమరు అంటాడు. అయితే బాగికి అమర్ అంటాడు. ఏమంటారంటే మీరందరూ పిక్నిక్ వెళ్ళండి, నేను కూడా వస్తాను కాసేపట్లో అంటారు. అయితే దానికోసం మేము వెళ్తుండగా రాతోడు టెన్షన్ పడుతూ ఉంటాడు. రాతోడా? మళ్ళీ వాళ్ళ సార్కి ఫోన్ చేసి మళ్ళీ ఏమంటున్నారు సార్ అంటే షాక్ గా ఇలా చూసాం. అప్పుడు ఇంకొక దొంగ వచ్చాడు. రాతో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా ఇలా పెడుతున్నారు వాళ్ళు గన్ను. అవునా? ఇలా ఇలా పెడుతున్నారా? ఇలా ఏంటక్క అది? ఇది ఇలా పెడతానా? ఇలా పెడతారు కానీ ఇలా ఏంటి? భయం వేసిందా నీకు? లేదు, నాకు భయం ఎందుకు వస్తాను, నేను స్టైలిష్ ని కదా. నువ్వు స్టైలిష్ వా? అంటే గన్ అంటే భయపడవా నువ్వు? ఎందుకు? ముత్తు బుజ్జమ్మ కదా. ముత్తు బుజ్జమ్మ కదా, అందుకే గన్ అంటే భయపడవా? గన్ ఇలా పెడుతున్నారు వాళ్ళు. ఎలా పెడతారు తెలుసా? ఇలా ఏంటక్క అది? ఇది ఇలా పెడతారా ఇలా పెడతా? ఇది ఇలా ఉంటుందా? ఇది ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది. నేను ఇలా కాల్ చేస్తా. ఇలా ఉంటది కదా. అవును. మరి ఇలా ఎందుకు ఉంటది? సరే అయితే ఈసారి నువ్వు అంటే డైరెక్టర్ ఉంటారు కదా, మన డైరెక్టర్కి నువ్వు ఈసారి చెప్తావు సరేనా క్లియర్గా? ఓకే. క్లియర్గా మేము సీరియల్లో చేస్తున్నాం, టీవీలోనే నేను బాగా వస్తున్నా. టీవీలోనే బాగా వస్తున్నావా? మరి నీ ఫ్రెండ్స్ నిన్ను అడుగుతున్నారా నువ్వు చక్కగా సీరియల్లో కనిపిస్తున్నావు కదా, మాకు ఒక ఫోటో ఇస్తావని? ఎవరు చెప్తున్నారబ్బా? చూడక్క అలా చెప్తున్నాను. నువ్వు తిరిగిపోతున్నావు కదా, నువ్వు కెమెరా సైడ్ ఉండాలి. ఓకేనా? సరే నువ్వు ఈ కెమెరా అన్న ఏటన్నా చెప్తున్నా. సరే ఇప్పుడు ఇటు చూడు. సరే నువ్వు ఇప్పుడు సీరియల్లో కనిపిస్తున్నావు కదా, టీవీలో కనిపిస్తున్నావు, సినిమాలో కూడా కనిపిస్తున్నావు కదా, నీ ఫ్రెండ్స్ నేను ఫోటో అడుగుతారా? మరి నువ్వు ఇస్తావా వాళ్ళకి ఫోటో? ఇస్తావా? అదేంటి ఇవ్వవా? ఎందుకు? ఎందుకంటే స్టైలిష్ కదా. స్టైలిష్ అయితే ఫోటో ఇవ్వకూడదా? లేదు, ఇవ్వకూడదు. ఎందుకట్లా? ఎందుకంటే వాళ్ళు నాతో రీల్స్ చేయట్లే, అందుకే నేను ఎందుకు ఇవ్వాలి? అదేంటి నువ్వు అడిగితే వాళ్ళు రీల్స్ చేయనంటున్నారా? నేను ఏమంటున్నాను తెలుసా, వాళ్ళతో మాట్లాడట్లేదు, మరి నేనెందుకు వాళ్ళకి సెల్ఫీ ఇవ్వాలి? ఎందుకు మాట్లాడట్లేదు నీ ఫ్రెండ్స్ నీతో? వాళ్ళు నాతో మాట్లాడకపోతే నేనెందుకు మాట్లాడాలి? ఓహో, వాళ్ళు కూడా మొహం తిప్పేస్తావా? అంటే చిన్న పిల్లవు కదా, అంత కోపం ఉండకూడదు కదా, తప్పు కదా. వాళ్ళకంటే నేను పెద్ద. అవునా? ఎన్ని ఇయర్స్ నీకు? ఎంత
100 years. 100 ఇయర్సా? వామ్మో, నాకన్నా పెద్దదానివే నువ్వు చాలా కదా. చాలా పెద్దదాని. ఇక్కడ నుంచి బుజ్జక్క అని పిలవాలా నిన్ను? అరుంధతి అని పిలువ. అరుంధతి అని పిలవాలా? ఓకే. నీకు సీరియల్ సెట్ లొకేషన్ ఎవరంటే బాగా ఇష్టం? సీరియల్ లొకేషన్ లో నేనేం చేయడం కాదక్క, మీరు కూడా చేస్తారా ఇక్కడ? ఏంటి? మీరు షార్ట్ ఎక్కడ చేస్తారు? ఇక్కడే చేస్తాం. ఇగో నీతో ఇలా చేస్తున్నాను కదా, ఇక్కడే చేస్తా. మీరు షార్ట్ చేస్తారా రోజు? చేస్తా కదా. చెప్పు, నీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం సీరియల్లో? అందరూ ఇష్టం. అందరూ ఇష్టమేనా? ఓకే. సో మనకి సీరియల్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అవకాశం ఎలా వచ్చింది నీకు? చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చిందా? ఓకే. మరి నీకు ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు. అంజు అక్క ఇష్టమా, అమ్ము అక్క ఇష్టమా, చరణ్ అన్న అంటే ఇష్టమా, లేదంటే ఇంకా అంటే ఇష్టమా? ఎవరంటే నీకు ఎక్కువగా ఇష్టం మరి? ఉజ్వల అన్న అని తెలీదా? అదే ఉజ్వల్ అన్న. నలుగురిలో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు. అందరూ ఇష్టం. అందరూ ఇష్టమా? ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు సెట్లో? అంజలి అక్క. అంజలి అక్క బాగా అల్లరి చేస్తుందా? ఏం చేస్తుంది తెలుసా, నా తల అలా తింటది. ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది తెలుసా? అన్నకు దా మేకప్ వేద్దాం, చెన్నన్నకు దా మేకప్ వేద్దాం, చెన్నన్నకు దా మేకప్ చేస్తున్నాను, దా చెన్నన్నకు మేకప్ వేద్దాం, దా. ఏంటక్క నా జీవితం? అవునా? నేను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసావు తెలుసా. చాక్లెట్స్ తింటావా? బాగా తింటావా చాక్లెట్స్? ఏం బాగా తింటావు చెప్పు. ఏ ఫుడ్ ఎక్కువగా తింటావు? అన్న నువ్వు లుక్ ఎందుకు పెడుతున్నావు అన్న నాకు? లక్ష, నువ్వు నాతో తప్ప ఎవరితో మాట్లాడుకోకేనా? సరే సరే ఓకేనా. నువ్వు చాక్లెట్స్ బాగా తింటావా? తింటాను. తింటావా? ఏ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ తింటావా ఫుల్గా? తింటా. మమ్మీ వద్దని చెప్పరా మరి? లేదు, నేను ఊరికి తినేస్తా. తినేస్తావా? ఓకే. నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా ఎక్కువ? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? ఓకే. ఇంట్లో అల్లరి చేస్తావా బాగా? లేదు, మా చెల్లి నాకు జుట్టు పీకి కొడుతుంది. మీ చెల్లి నీకు జుట్టు పీకి కొడుతుందా? దానికి నేను బయటికి తోస్తాను. అవునా? ఎందుకు? నాకు కోపం ఎక్కువ. నీకు కోపం ఎక్కువ? అమ్మ బాబాయ్, కోపం ఎక్కువ అంటే లక్షకి. నన్ను కూడా కోపడతావా అయితే? లేదు. లేదా? అయితే మరి నా కోసం ఏదైనా ఒక మంచి పాట పాడతావా? ఏమాట? శరారత. సరే పాడు. డాన్స్ కాదు, పాట కదా. సరే పాడు పాడు. రీల్ చేయన్నా అంతగానే నడిపేస్తావు. సరే చూడు 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 చూడు, నేను పాడు, పాట పాడు. అంతేనా? అయిపోయిందా? అక్క నాకు రాదక్క. రాదా? ఓకే. అయితే నువ్వు ఫుడ్ తింటావా బాగా? తింటాను అక్క. ఏ ఫుడ్ ఎక్కువగా తింటావు? రైస్ ఎక్కువ తింటా. రైస్, బిర్యానీ ఎక్కువ తింటా. బిర్యానీ ఎక్కువ తింటావా? చికెన్ తింటావా? చికెన్, ఫిష్, ఎగ్ తింటావా? ఏది ఎక్కువగా తింటావు మరి? చికెన్ ఎక్కువ తింటా. చికెన్ ఎక్కువ తింటావా? అమ్మ బాబోయ్. ఇప్పుడు మరి సీరియల్లో నీ రోల్ ఏంటంటే తర్వాత విలన్గా అంటే ఎక్కువ కోప్పడతావా లేక కూల్గా ఉంటావా? వాళ్ళతో ప్రాంక్ చేస్తే నేను కూడా ప్రాంక్ చేస్తా. అవునా? ప్రాంక్ చేస్తా. ఎందుకు ఇలా అంటున్నావు మరి? అన్న సీక్రెటా? కాదు కాదు, ఇటు మాట్లాడు, ఇటు మాట్లాడు. నువ్వు ఏ క్లాసు? యూకేజీ అక్క. యూకేజీనా? అన్న నువ్వు కెమెరా చూపించన్నా. కాదు లక్ష, నువ్వు షూట్లో కూడా ఇలానే అల్లరి చేస్తావా? నువ్వు? లేదు, అందరికి బుర్ర తింటా. అందరు బుర్ర తినేస్తావా? తినేస్తా. నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను నేను. స్పెషల్లీ అంజలి తినమంటది. అవునా? ఎందుకలా? తెలీదు, ఏం ప్రాబ్లం వచ్చిందో. అవునా? ఓకే. నీకు అంజు అక్క అంటే కోపం కదా? లేదు, నాకు అంత కోపం ఏం లేదు. నేను స్పెషల్లీ అంజు అక్క అంటున్నా. చెప్తా అంజు అక్కని సరే ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత నీ గురించి మొత్తం చెప్పేస్తా. ప్లీజ్ అక్క చెప్పొద్దు. చెప్తా అక్క ప్లీజ్ అక్క చెప్పొద్దు. లేదు చెప్తా అక్క ప్లీజ్ అక్క. ఈసారి అంజు అక్క నేను ఇంటర్వ్యూకి పిలుస్తా. నిన్ను అంజు అక్కని ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెడతా. అదేంటక్క, తనకి ఈసపా నాకు ఇద్దా. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరితో నేను ఇంటర్వ్యూ చేస్తా. ఇంకా అసలు అది ఇంటర్వ్యూలా ఉండొద్దు. ఇంకా బయటికి వెళ్తుంటావా అంజు అక్కతో నువ్వు? అంజు అక్క పిలుస్తుందా నాకు, దా బయటికి వెళ్దామని? పిలదు కదా. పిలవదా? అంజు అక్క నేను అసలు పిలవదా? మరి అంజు అక్కకు ఫోన్ చేద్దామా? ఎప్పుడు చేద్దాం? ఇప్పుడు ఫోన్ చేద్దామా? ఇప్పుడు ఖాళీగా ఉండదు, పడుకొని ఉంటది. అలా ఎలా చెప్పు నువ్వు కరెక్ట్గా?
తెలుసు కదా. తెలుసా? బయటకు వెళ్తూ ఉంటావు మరి అంజు అక్కతో? బయటికి నాకు ఎక్కడ తీసుకెళ్తుంది తను. ఈరోజు తనతో ఫుల్గా ఆడుకొని వస్తాను. ఈరోజా బయటికి వెళ్తున్నావు అంజు అక్కతో? నవ్య అక్కతో వెళ్తున్నా. నవ్య అక్క, నువ్వు, అంజు అక్క ముగ్గురా? ఎక్కడికి వెళ్తున్నారు మరి? నన్ను కూడా తీసుకెళ్తారా? మాల్కి వెళ్తున్నా. మాల్కి వెళ్తున్నారా? అవును. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తా. నిజంగా తీసుకెళ్తావా? నిజంగా తీసుకెళ్తా. సరే మరి అయితే నీతో పాటు ఈ షూట్ అయిపోయిన వెంటనే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, సరేనా? సరేనా? రీల్ కూడా చేద్దాం. షూట్ అయిపోయిన వెంటనే రీల్ చేసేసిన తర్వాత మన ఇద్దరం కలిసేసి ఇంకా వెళ్ళిపోతాం. నన్ను కూడా తీసుకెళ్తా అని చెప్పావు కదా, మరి నేను కూడా రావాలి కదా. రావాలి కదా. మరి షూట్ లొకేషన్కి తీసుకెళ్తావా నన్ను? షూట్ లొకేషన్ నాకు తెలియదు అక్క. తెలీదా? మరి ఎలా? నా సౌండ్ రావట్లా. ఫోన్ రావట్లేదా? సౌండ్ రావట్లేదా? సరే చెప్దాం తర్వాత, వాళ్ళకి సౌండ్ సెట్ చేయమని తర్వాత చెప్దాం, ఓకేనా? ఏంటిది? గేమ్ ఆడుతున్నాం అక్క. గేమ్ ఆడుతున్నామా? ఆడుతావా మరి నువ్వు గేమ్స్? ఆడుతున్నా. ఏ గేమ్స్ ఎక్కువగా ఆడతావు? వాటర్ గేమ్. వాటర్ గేమ్ ఎక్కువగా ఆడతావా? నిజం. నేను వాటర్తో కూడా వాటర్లో బెలూన్స్ వేసి ఫులాయించుతాను తెలుసా? తెలియదు మరి నాకు. నువ్వు చెప్పాలి కదా నీ విశేషాలు అన్నీ, చెప్తే నేను వింటాను కదా. అవును, వచ్చినప్పటి నుంచి అడగాలి కదా నాకు. సరే నువ్వు చెప్పు. నేను నీకేమేమంటే ఎక్కువగా ఇష్టం చెప్పు. ఏంటక్క మళ్ళీ చెప్పు, అర్థం కాలేదు. నీకేమంటే ఎక్కువగా ఇష్టం? వాటర్ బెలూన్తో ఆడుకోవడం ఇష్టం. ఇంకా చదువుకోవడం ఇష్టం. చదువుకుంటావా? బాగా చదువుతావా? ఓకే. అంటే నువ్వు క్లాస్లో ఫస్టా లాస్టా? ఫస్టా? నిజం చెప్పు. నిజంగా. వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? వెళ్తావా? అందుకని మార్నింగ్ శిరీష మ్యామ్ చెప్పారు తనకి మార్నింగ్ అవ్వాలి అని. ఎందుకు వీడియో చేసిన? ఇటు చెడు ఓకేనా? శిరీష మ్యామ్ నీకు అలా అని చెప్పారా? చెప్పారు. నువ్వు చెప్పిన తర్వాత మరి నువ్వేం చేస్తావు? చెప్పిన తర్వాత ఓకే మమ్మీ ఆన్సర్ ఇచ్చింది, నేను కాదు ఇవ్వలే. సో మరి ఇంకా ఏ సీరియల్ చేస్తున్నావు నిండు నూరేళ్ళ సావాసం కాకుండా? ఏ సీరియల్ పేరు చెప్తున్నావా? నిండు నూరేళ్ళ సావాసం. ఇంకా జీ తెలుగు. ఇంకా డైలాగ్స్ ఎక్కువ చెప్తా. సరే చెప్పు. ఎంత చెప్తా? సరే చెప్పు. డైలాగ్స్ చెప్తా కానీ ఎక్స్ప్రెషన్ నువ్వే చెప్పాలి. నువ్వే ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ కూడా, ఓకే? ఏంటక్క అలా చెప్తున్నావు? ఏమేం చెల్లి? చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు అక్క. అవునా? అయ్యయ్యో. సరే ఈసారి మంచిగా మాట్లాడతా, సరేనా? ఆర్టిఫిషియల్గా అంటే ఎలా తెలుసా? చెప్పు. ఈ అని మాట్లాడుతున్నా. ఈ అని మాట్లాడుతున్నానా? మరి ఎలా మాట్లాడాలి చెప్పు. డల్గా కొంచెం మాట్లాడక్క. డల్గా మాట్లాడాలా? అవునక్క. ఎందుకు? డల్గా మాట్లాడితేనే మనకి ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అవునా? సరే అయితే ఓకే. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను డల్గా మాట్లాడతా, సరేనా? డల్ పోకూడదు, ఉండాలి. అదే తెలుసా? అవి నవ్వుతున్నావు నువ్వు. నువ్వు నవ్వుతున్నావు. నేను నవ్వుతాను, నువ్వు నవ్వుతా. సరే ఓకే. నేను డైలాగ్ చెప్పాలంటే నేను డల్గా ఉండాలి, అంతేనా? నేను డైలాగ్ చెప్పినప్పుడు నా డైలాగ్ అయిపోయినప్పుడు నీ డైలాగ్ వస్తా. సరే డన్, స్టార్ట్ చేయి. నవ్వుతాను. సరే నువ్వు డైలాగ్ చెప్పాలి కదా, ఇప్పుడు నువ్వు నవ్వకూడదు, డైలాగ్ చెప్పు. మా ఆగో నువ్వు నవ్వుతున్నావు అక్క అని. నేనైతే నువ్వు నవ్వకూడదు అక్క. సరే అస్సలు నవ్వను, ఓకేనా? చాలా సీరియస్గా ఉంటా, ఓకే? ఎంత సీరియస్గా ఉన్నా కూడా నవ్వు ఎక్కువ రాకూడదు. ఓకే. నవ్వు పోవాలి. నవ్వట్లే నేను. సరే నువ్వు నవరాసాలు చేస్తావా మరి? నవరాసాలు చేస్తావా? అంటే కోపం, బాధ, సంతోషం, ఏడుపు చేస్తా. సరే ఇప్పుడు కోపం, సంతోషం, బాధ, ఏడుపు అంటే ఎలా ఏడవాలక్క? ఏడుపు. ఏడుపు ఎలా ఏడవాలక్క? నువ్వు ఆర్టిస్ట్ కదా, నువ్వు ఏడవాలి కదా. నాకు ఏడవడం రాదక్క. ఏడవడం రాదా? కోపం ఒకటే వస్తుందా? కోపం, స్మైల్, బాధ అంతే. అవునా? ఎందుకట్లా? నీకు ఇష్టం ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? చెప్పు, ఏం జరుగుతుంది? దయ్యాలు పోతా జరుగుతుంది.
దెయ్యాలా? దెయ్యాల పూత జరుగుతుంది. దెయ్యాలది సీరియల్ జరుగుతుంది. ఓహో, దెయ్యాల సీరియలా? ఇక్కడ దెయ్యాలు ఎవరు మరి? నేనే. నువ్వు దెయ్యమా? సర్బే డాన్సింగ్ రెడీ. అవునా? నేనే. నువ్వు ఒక్కదానివే దెయ్యాలంటప్పుడు దెయ్యం కదా, దెయ్యాలు కాదు కదా. మనిషిని దెయ్యంలో ఉన్నాను నువ్వే కదా దెయ్యం అన్నావు. కాబట్టి మేకప్ దెయ్యంలో వేసుకొని కనబడుతున్నా అంటున్నా. నువ్వా? అమ్మో, అయితే ఈరోజు నువ్వు దెయ్యం అయితే. అదేంటక్క నువ్వు నా మీద హెడ్ చేస్తున్నావు? నువ్వే అన్నావు కదా నేను దెయ్యాన్ని అని, మరి ఇంకేమన్నావు? నేను అన్నాను ఎక్కువ మేకప్ వేసుకునే దయ్యాలు అలాగే ఉంటారు అన్నా. అవునా? అయ్యయ్యో, సరే నాకు తెలియదు, మరి నువ్వు నాకు చెప్పాలి కదా. నేను చెప్తాను, నువ్వే ఎక్కడ ఆగుతున్నావు? ఓ అవునా, సరే ఇక్కడ నుంచి సైలెంట్గా ఉంటా సరేనా. ఎందుకు లక్ష కోపడుతున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, స్టూడియోలో నుంచి వెళ్ళిపోతావు సరేనా. సరేనా, ఇంకా నువ్వు వెళ్ళిపోతాయి, నువ్వు ఒక్కదానివే ఉండు సరేనా. ప్లీజ్ అక్క. నువ్వెందుకు ఎందుకు నవ్వుతున్నావు? అక్క నువ్వు కూడా నవ్వుతున్నావు. సరే సరే, బాధగా ఉండాలి. బాధగా ఉండాలా? సరే నేను నవ్వను. నేను నవ్వడం నీకు ఇష్టం లేదు కదా. కాదు, అందులో అన్న నువ్వు నవ్వుతే నవ్వుతున్నాడని అందుకే నేను నవ్వించట్లేదా? లేదంటే బాగా నవ్విస్తావా నువ్వు? లేదంటే నవ్వించేదాన్ని రీల్లోనా? సరే మరి నువ్వు అంజు అక్కని వీళ్ళందరినీ తీసుకొని ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? చాలా నెక్స్ట్ మంత్ వస్తాను. నెక్స్ట్ మంత్ వస్తావా? అప్పుడు మరి నాకు ఇంటర్వ్యూ ఇస్తావా? ఇస్తావా? అక్కతో కలిసి ఇస్తావా ఇంటర్వ్యూ? అక్కతో కలిసి నాకు అక్క అవుతూ అంజలి అవుతుంది. అంజలి అవుతుందా? అక్క అవదా నీకు? ఎందుకు? ఎందుకో తెలుసా? తెలియదు. తను నా ఫ్రెండ్. మీ ఫ్రెండా తను? అవునా? నిజం. అక్క ఎలాగవుతుంది నాకు తన ఫ్రెండ్ లాగా? ఫ్రెండ్ అతను అయితే నీకు? ఎప్పుడైనా శ్రీరామ్ సార్ ని చూసావా? చూడలేదు, చూపిస్తావా? నేను చూసావా? నేను వీడియో కూడా దిగా. అవునా? మరి నాకు చూపిస్తావా? నేనా? చూపిస్తా. నన్ను తీసుకెళ్తావా? వాళ్ళ డాడీని చూడలేమని నేను. మరి అంజలిక వాళ్ళ డాడీని చూసా. ఎక్కడ చూసావు? షూట్లో. ఏమైంది? కళ్ళ నుంచి నీరు వస్తుంది అక్క. అవునా? ఎందుకు? ఇదేటక్క కాజల్ వేసుకున్నా కదా అందుకే. మరి నన్ను తీసుకెళ్తావా శ్రీరామ్ సార్ దగ్గరికి? చెప్పు. తీసుకెళ్తావా? అవును. ఎప్పుడు తీసుకెళ్తావు? కళ్ళ నుంచి నీరు వస్తుంది. చెప్పు, ఎప్పుడు తీసుకెళ్తావు? అది ఎప్పుడు తీసుకెళ్తావు నువ్వు నాకు చెప్తేనే. నేను వచ్చిన తర్వాత తీసుకెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తా. నెక్స్ట్ మంత్ వస్తావా? ఇప్పుడు వెళ్ళిపోతావా వైజాగ్కి? వెళ్ళిపోతా. మరి వైజాగ్ తీసుకెళ్ళవా నన్ను? చాలా దూరం తెలుసా నువ్వు వెళ్ళడానికి. అక్కడ నువ్వు ఉండలేవు. ఎందుకు? ఎందుకంటే చెల్లి వైజాగ్లో నేను ఉండలేనంటున్నావు అయితే. ఎందుకంటే మా చెల్లి అంటే కోసేస్తుంది. పిక్క కోసేస్తుందా? ఎందుకు? నాకు ఎక్కువ కోపమా, దానికి ప్రేమ నా మీద. అవునా? నేను ఎక్కువ దాని మీద కోపడతాను. చెల్లికి నీ మీద ప్రేమ. మరి నువ్వెందుకు కోపడతావు? నేను ఎందుకు కోపడతానంటే అది నాకు కొడుతుంది ఇక్కడ. మరి నేను కోపడొద్దా? అలాంటప్పుడు ముద్దులు పెట్టుకోవాలా? చిన్నపిల్ల కదా, ముద్దులు పెట్టాలి కదా, చెల్లి కదా. చిన్నపిల్ల అంటే మరి అంత పెద్ద అయినప్పుడు, అంత చిన్నపిల్ల అయితే మరి నోట్లో తిత్తెందుకు పెట్టుకుంటుంది? అంటే చిన్నప్పుడు తెలియక చేసింది కదా, ఏముంది చెప్పు. నువ్వు అక్కవి కదా, క్షమించాలి కదా. అంత చిన్నప్పుడు మరి నాకు ఎందుకు కొడుతుంది? దానికంటే నేను పెద్ద. మరి చెల్లి ఎన్ని తప్పులు చేసినా అక్క క్షమించాలి కదా. అది నాకు అక్క అంటది, నేనేమో తనకి ప్రేమగా చూస్తాను. చెల్లి కొట్టద్దు, నాకు జుట్టు పీకొద్దు అంటే అలా కొడుతుంది, నా జుట్టు పీకుతుంది. మరి అలా అంటే అప్పుడు నేను దానికి కోప్పడకుండా ఏం చేయాలి? ఓ అలా అంటావా? సరే, ఈసారి చెల్లికి చక్కగా అర్థమయ్యేలా చెప్పు సరేనా. అలా చేయకూడదు చెల్లి అనేసాను, ఓకేనా? నేను అలా చెప్తే నాకు జుట్టు పీకుతుంది. అందుకే నేను కోపడతాను. నాకు చాలా ఎక్కువ కోపం. అవునా? ఓకే, అంత కోపం ఉండకూడదు కదా. ఉండాలి నాకు, ఎందుకంటే నా బీపీ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అవునా? ఎందుకు? ఎందుకు? నాకు చాలా కోపం. అదే ఎందుకు అంత కోపం? సాల్ట్ తిన్నాను కదా అందుకే. సాల్ట్ తిన్నావు కదా అందుకే ఎక్కువ కోపమా? లక్ష, స్కూల్లో కూడా అందరి మీద ఇలానే కోపడతావా? అవును, టీచర్స్ మీద కూడా ఇలానే కోపడతాను.
ఎందుకు టీచర్స్ మీద కోప్పడకూడదు కదా? నేను టీచర్ కంటే పెద్ద, ఆ. టీచర్ ఏమో ఇంత చిన్న, నేనేమో ఇంత పెద్ద. అలా ఎలా? అలా ఎలాగంటే తను తను చిన్నగా ఉంటది, ఇంత పొట్టిగా ఉంటది. ఆ. నన్ను తిట్టకపోతే ఏం చేయాలి? ఓ అవును, టీచర్ పొట్టిగా ఉందని తిడుతున్నావా? నేనేమో ఎంత పెద్ద కాబట్టి ఆ. అందుకే నేను హీరోయిన్ లా ఉంటా. నువ్వు హీరోయిన్ లా ఉంటావా? ఓకే, సినిమాలో యాక్ట్ చేస్తావా మరి? చేస్తా. చేస్తావా? హీరోయిన్ గా చేస్తావా? అక్క ఇంకెంతసేపు అక్క, రీలే చేయాల. మరి నా కోసం నువ్వు ఒక మంచి పాట పాడాలి కదా, నేనైతే అంజు అక్కకి చెప్పేస్తా. లేదు, సరే పాడు. దానికోసం నేను కిందకి దిగాలి. కిందికి దిగుతావా? సరే దిగు ఇక. ఓకే స్టార్ట్ ఇక. అంటే అక్క కోసం ఏం పాట పాడవన్నమాట ఇప్పుడు నువ్వు? అయ్యాడుతా పాడుతున్నా. మరి పాడు కదా. గిరగిర గిర గింగిరాదిరే, సర 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 పొంగరాదవే, జర 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 చుట్టు తిరిగిలే, అందార భూమి అందార ఇలా వస్తుంది. అందార భూమి సోర విరా, గిర 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 గింగిరాదిరే, తురు 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 తోట పిట్టలే, జర 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 ఎగిరి పోగలే, రయ్యంటూ రావే. బరసేనా. చూసావా ఎంత చక్కగా పాట పాడావో నువ్వు, కానీ నువ్వు పాటలు రావంటున్నావు. కావాలనే నువ్వు పాట పాడలేదు కదా నాతో, కావాలనే రీల్ చేయలేదు, నాకు కావాలనే నువ్వు నాతో పాట పాడలేదు. రీల్ చేయాలంటే వీళ్ళు కెమెరా ఆపాలి కదా, మనం ఇక్కడేమో షూటింగ్ అవుతుంది, ఆ, మరి రీల్ ఎలా చేస్తాం? నువ్వు షూట్ లొకేషన్ లో కూడా ఇలానే కోపడతావా? అవును, డైరెక్టర్ కూడా అలాగే కూపడతా. మా డైరెక్టర్ ఏమన్నారా నిన్ను? ఎందుకు? ఇంత పుట్టిగా ఉంటారు. ఎవరు? ఇంత పుట్టిగా ఉంటారు, నేను చాలా పెద్దగా ఉంటా. అందరు డైరెక్టర్ గారు కూడా పొట్టిగానే ఉంటారా? ఆ డైరెక్టర్ చాలా పుట్టి, ఇంత పుట్టి ఇంత పుట్టి. ఓ నువ్వు ఒక్కదానివే హైట్ అనమాట. అవును, మేడం మేడం ఎంత పుట్టి తెలుసా? ఇంత ఇంత పుట్టి. నేనేమో ఇప్పుడు అగ్గుడు వరకు. అందరికి నువ్వే హైట్ అనమాట అయితే. నిజం. ఓకే సరేనా, మరి మనం క్లోజ్ చేద్దామా? క్లోజెస్ అవ్వని, ఇంకా క్లోజే అవ్వట్లేదు. సరే ఇప్పుడు క్లోజ్ చేస్తా సరేనా? ఓకే సో చూసారు కదా ఇది. బట్ ఈరోజు ఇంటర్వ్యూ అయితే నిజంగా ఒక పెద్ద టాస్క్ అనుకోవాలి. అటు దాన్ని ఆపలేక, దాన్ని కంట్రోల్ చేయలేక ఎంత అల్లరి చేసిందంటే ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.